అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. హలో అందరికీ, ఇది వచ్చేసరికి ఇవాళ మినీ వ్లాగే అండి. మార్నింగ్ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలా కొన్ని గ్లిమ్సెస్ కింద అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మా కిరాణా అసోసియేషన్లో అయితే ఇవాళైతే రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ పొద్దున్నే వచ్చేసరికి అసోసియేషన్ మెంబర్స్ అందరు కలిసి అయితే ఇలాగా ఊరేగింపులో పీటల మీద కూర్చునే వాళ్ళని వరుడు తరపున అంటే రాముల వారి తరపున జంటని, అమ్మవారి తరపున జంటనైతే ఇలా ఊరేగింపుతో మేళతాళాలతో అయితే తీసుకొస్తారు. మేము కూడా పిల్లల్ని తీసుకొని మార్నింగ్ టైంలో అయితే అలా వెళ్ళి పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసామన్నమాట. మా పిల్లలు ఉంటే అసలు చెప్పక్కర్లేదన్నమాట, ఎంత అల్లరి చేయాలో మొత్తం అంతా చేసేస్తారు. అందుకొని కాసేపే ఉండి వాళ్ళని అయితే తీసుకొచ్చాం అనమాట. మళ్ళీ లంచ్ టైం ముందు కళ్యాణం అయిపోయాక వెళ్ళి దండం పెట్టుకుందామని. మన పండగలు సాంప్రదాయం వెనకాల ఎంతో కొంత సైన్స్తో ముడిపడి ఉంటుంది కదండి. అది ఎగ్జాంపుల్గా ఇప్పుడు శ్రీరామనవమికి చూడండి, పానకం అనేది మనకి ప్రసాదం కింద ఇస్తారు. పానకం దేవుడికి ఇష్టమనే కాదు, మనకు కూడా ఎంతో చలవ చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఎండాకాలం బాగా ముదురుతూ ఉంటుంది కదా, మన బాడీని కూడా కూల్ చేసుకోవడానికి అయితే పానకం ప్రసాదం రూపంలో అయితే మన అందరికీ అందిస్తారు. ఇక్కడ వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా కళ్యాణం అయితే జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని అయితే స్వామివారికి తలంబ్రాలు అయితే పోసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.